రైట్ గా డిబేట్లో మనతో పార్టిసిపేట్ అవుతున్నారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. నమస్తే అండి. నమస్తే. మురళీ మనోహర్ గారు, ఈ జూలై 4 అంటే రేపటితో అమెరికా 250 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుంటుంది. అంటే ఇన్నేళ్లు కూడా ప్రపంచాన్ని ఏకపక్షంగా శాసించినటువంటి అమెరికా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి మల్టీ పోలార్ ప్రపంచంలో తన హోదాని ఇంకా అలాగే కొనసాగించగలుగుతుందంటారా ఇంకో 50 ఏళ్ల పాటు? లేదు అనంటే ఆసియా శకం మొదలైందని అనుకోవాలా? ఇది ఎప్పటికీ తేలని ప్రశ్న అనుకుందాం మనం. ఎందుకంటే యూనిపోలారా, మల్టీపోలారా అనేది ఒక నరేటివ్ మాత్రమే. ఎందుకంటే మనము రష్యా, అమెరికా ఈ 2 సూపర్ పవర్స్‌గా ఉన్నప్పుడు బైపోలార్ అని మనం వర్ణించేవాళ్ళం. కనుక తర్వాత దేశాలు కూటములుగా కూడా ఉండేటివి. కొన్ని రష్యా వైపు, కొన్ని అమెరికా వైపు. ఆ విధంగా కొంతకాలం మనం చూసాము. ఆ తర్వాత ఎప్పుడైతే 90స్‌లో రష్యా ముక్కలైపోయిందో, పేక మేడలా కూలిపోయిందో, అప్పటి నుంచి మనమంతా నరేటివ్ మారిపోయి యూనిపోలార్ వరల్డ్ అని అనుకున్నాం మనం. అయితే ఇదొక నరేటివ్ మాత్రమే. యూనిపోలార్ ఒకే దేశం ఆధిపత్యం వహిస్తుంది, ప్రపంచాన్ని ఏలేస్తుంది. కనుక అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచానికి అధ్యక్షుడు, ఇలాంటి మాటలన్నీ మనం ఎన్ని మాట్లాడుకున్నప్పటికీ కూడా 9/11 మర్చిపోలేము. ఒక్కసారి 3 విమానాలు ఆకాశానికి ఎగిరి WTO మీద లేకపోతే దీనిపైన పడ్డప్పుడు ఎక్కడ ఉంది యూనిపోలార్ అనే ప్రశ్న వచ్చేసింది. కనుక ఎక్కడో ఒక టెర్రర్ సంస్థ అనుకొని ఒకసారి దాడి చేసినప్పుడు కకావికలం అయిపోయింది. అమెరికా అధ్యక్షుడు అండర్ గ్రౌండ్ దాచుకోవాల్సి వచ్చింది. కనుక సూపర్ పవర్ అనేది ఏది శాశ్వతంగా ఉండదు అనేటువంటి ఒక గొప్ప లెసన్ మనం మానవాళి నేర్చుకున్నది. కానీ అమెరికా ఏది అయినప్పటికీ కూడా అమెరికానే. అమెరికా ఒక అగ్రదేశంగా నిలబడ్డది. మనకు ఇప్పటికి కూడా మనము అమెరికాను ఏ రోజు కూడా చిన్న దేశంగా మనం చూడలేము, బలహీన దేశంగా మనం చూడలేము. బలహీనతలు అన్ని దేశాలకు ఉన్నట్టుగా అమెరికాకు ఉండవచ్చు. కానీ 250 years ఆఫ్ అమెరికా ఏదైతే ఉందో ఈ కాంట్రిబ్యూషన్ మాత్రం ఒక అద్భుతం అనే చెప్పాలమ్మా. దానికోసమన్నా దాన్ని సూపర్ పవర్ అంటే తప్పు లేదు అని అనిపిస్తుంది. అంటే గుడ్ అండ్ బ్యాడ్ ఉన్నప్పటికీ కూడా చాలా మటుకు అమెరికా ప్రపంచానికి ఒక ఆదర్శంగానే నిలబడ్డది. బట్ అమెరికా ఓకే, మీరు చెప్పేది కరెక్టే సార్. బట్ ఏంటంటే అమెరికా తన ప్రజాస్వామ్య విలువల గురించి ప్రపంచానికి చాలా హితబోధ చేస్తూ ఉంటుంది. కానీ ఒకసారి కనుక సొంత దేశంలో తిరిగి చూస్తే అక్కడ ప్రజలు గన్ కల్చర్ కావచ్చు, రాజకీయ విభజనలు కావచ్చు, ప్రభుత్వ అవినీతి కావచ్చు, వీటన్నిటితో చాలా అసహనంగా, అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలా బయట ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి అమెరికా తన లోపల ఏం జరుగుతుంది అనేటువంటి వాటిపైన దృష్టి పెట్టి సంస్కరణలు తేవాల్సినటువంటి అవసరం లేదంటారా? తప్పకుండా అప్పుడు అంతా బాగుందని అనుకోలేము. అమెరికా అధ్యక్షులు ఎంతమంది అండి గన్ కల్చర్ లో చనిపోయింది కదా. అమెరికా అంత సూపర్ పవర్ కదా, ఎన్నో దేశాలను కాపాడగలుగుతుంది, ఎన్నో దేశాలను అతలాకుతలం చేయగలుగుతుంది. కనుక బలమైన దేశం, ఇంత ఇంప్రెషన్ ఉన్న దేశము ఎందుకు తన ఫస్ట్ సిటిజన్ కాపాడుకోలేకపోతుంది ప్రతిసారి? మొన్న ట్రంప్ పైన ఇప్పటికే ఎలక్షన్ లో ఒకసారి, ఇప్పుడు ఈ మధ్యలో ఇంకొకసారి దాడులు జరుగుతున్నాయి కదా. ఏంటి రక్షణ ఎక్కడ ఉంది అమెరికాకు? అమెరికా అధ్యక్షుడికే రక్షణ లేదు అన్నప్పుడు అమెరికాకి ఎక్కడిది రక్షణ? కనుక ఆ విధంగా చూస్తే ఫెయిల్యూర్స్ ఉన్నాయి. దేర్ ఇస్ నో డౌట్, ముందే అన్నాను చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. కనుక తాను అగ్రదేశంగా ఇతర దేశాలను ఏలేస్తున్నటువంటి పరిస్థితి, అణచివేసేటువంటి ప్రయత్నము, ఇవన్నీ అమెరికా చేస్తుంది. అమెరికాలో అన్ని బాగున్నాయంటే బాగా లేవు. శృతి మించినటువంటి ఆర్థికమైనటువంటి ఇవి ఉన్నాయి, భిన్న ధృవాలు ఉన్నాయి, రిచెస్ట్ ఉన్నారు, పూరెస్ట్ ఉన్నారు, డివిజన్ పెరిగిపోతా ఉంది అక్కడ. కనుక ఫ్రస్ట్రేషన్ కూడా ప్రజల్లో పెరిగిపోతుంది. వలసలు ఒకప్పుడు వరము ప్రపంచానికి. అక్కడికి వలస వచ్చేవాడు, అక్కడ బ్రతికేవాళ్ళు చాలా మందికి ఆశ్రయం ఇచ్చింది. వలసలను ఒక అద్భుతంగా ఉపయోగించుకొని ఎదిగిన దేశం ఏదైనా ఉంది అంటే అమెరికానే. కనుక వలస వచ్చిన వాళ్లకు ఉపాధి ఇవ్వడమే కాదు, అమెరికా స్వయంగా అభివృద్ధిని సాధించింది. కానీ ఈరోజు వలసలు వచ్చే వాళ్ళకు స్థానం లేదంటుంది, కానీ లిమిటేషన్స్ పెడుతూ ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ, అమెరికాలో లేవని కాదు. ఎందుకంటే వాళ్ళు
బ్రతికి ఉండాలి కదా, బ్రతికి ఉండడానికి వలసలను ఆపే ప్రయత్నం చేస్తుంది. అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని తీసుకున్నది. తనను తాను ఎలా కాపాడుకోవాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. వలసల్లో తప్పు జరిగింది అనే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది. ఏది ఏమైనా ఒక మాట నేను గట్టిగా చెప్పగలను ఏంటంటే, ప్రపంచంలో మేధావి అయిన వాడు యువకుడు ఎవడైనా ఉంటే వాడి ఫస్ట్ డెస్టినీ ఏది అంటే అమెరికా. అమెరికాలో వెళ్ళాలి కనుక నా యొక్క ఏదైతే డ్రీమ్ ఆస్పిరేషన్స్ ఉన్నాయో అవి అక్కడైతే నెరవేరుతాయి. నువ్వు ఒక సైంటిస్ట్ అయితే అమెరికా వెళ్ళాలి, నువ్వు ఒక కళాకారుడు అయితే ఒక అమెరికా వెళ్ళాలి, లేకపోతే నువ్వు ఇంకేదైనా నీలో ఒక ప్రపంచానికి అందించే ఒక శక్తి నీలో ఉంటే అమెరికా వెళ్తే ఇది సాధ్యం అవుతుంది అనేటువంటి ఒక స్థలంగా అమెరికా నిలబడ్డది. ప్రపంచ మేధావులకే ఒక అడ్డా ఇది అమెరికా. కనుక ఆ రకంగా మనం పాజిటివ్ గా చూసే అంశాలు ఉన్నాయి, నెగిటివ్ గా చూసే అటువంటి మీరు అన్నట్టుగా ట్రంప్ అమెరికా ఫస్ట్ పాలసీని చాలా అంటే స్పష్టంగా అమలు పరచాలని చూస్తున్నాడు. దానిలో భాగంగానే ఇటు ఆర్థిక వనరులు కావచ్చు, సైనిక వనరులను కాపాడుకోవాల్సిన అని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనుసరిస్తున్నటువంటి ఈ స్ట్రాటజీ ఆఫ్ రీట్రెచ్మెంట్, వనరుల ఉపసంహరణ అనేది ఆ దేశాన్ని ఆధిపత్యంలో ముందుంచి ఇంకా స్ట్రెంథెన్ చేస్తుంది అని అంటారా, లేదు అని అంటే ఆధిక్యతను తగ్గిస్తుంది అంటారా ఈ మూమెంట్? ఆయన ప్రయత్నం ఏమో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, తన వనరులు తాను కాపాడుకోవడానికి. అంతెందుకమ్మా, గ్లోబల్ బాడీస్ అన్ని కూడా ఎక్కడున్నాయమ్మా, ఎవరు పెట్టారు? అమెరికానే కదా పెట్టింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి, యునెస్కో దగ్గర నుంచి, యుఎన్ఓ దగ్గర నుంచి అన్ని గ్లోబల్ బాడీస్ అన్ని కూడా అమెరికా భరించింది, అమెరికానే ఆర్థిక సహాయం చేసింది వీటన్నిటికీ. కానీ ఈరోజు మేము ఎందుకు ఇవ్వాలని అంటుంది. ఎందుకనంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంత బాగా లేదు, ఇవన్నిటిని పెంచి పోషిస్తే మాకు వచ్చేది ఏంటి అని ప్రశ్నిస్తుంది. కనుక ఇప్పుడు దీన్ని ఆధిపత్యం అంటామా, లేకపోతే చేతగంతనమా అంటామా అంటే, అయినా ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, మేమే ఫస్ట్, మాది మేము చూసుకుంటాం, ఊరికే ప్రపంచాన్ని అంతా పోషించే పని మాది కాదు కదా అనేటువంటి ఒక లైన్ ట్రంప్ తీసుకున్నాడు. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ దేర్ నేషన్ ఆయన తీసుకుంటే తీసుకోవచ్చు కానీ గ్లోబల్లీ మానవాళి అందరూ కూర్చొని మళ్ళీ గ్లోబల్ బాడీస్ యొక్క ఫంక్షనింగ్ గురించి ఆలోచించే సమయం అయితే వచ్చింది.